మ్యామ్, జనరల్‌గా మనకి మ్యారేజెస్ ఉంటాయి కదా! మ్యారేజెస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ చూస్తాం. మనం సాంప్రదాయబద్ధమైన మ్యారేజెస్ అంటే కోర్ట్ మ్యారేజెస్ ఈ 2 కొంచెం సిమిలర్ అంటే డిఫరెంట్ మనం మాట్లాడుకుంటే. అసలు ఈ మ్యారేజ్ సిస్టమ్‌లో కోర్ట్ మ్యారేజ్ సిస్టమ్ అండ్ సాంప్రదాయ మ్యారేజ్ సిస్టమ్ మధ్య తేడా ఏంటి? ఏది చేసుకుంటే బెటర్? అంటే జనరల్‌గా ఏమంటారంటే కోర్ట్ మ్యారేజ్ అంటారు కానీ కోర్ట్ ఎవరికీ మ్యారేజ్ చేయదు. ఓకే. కోర్ట్ మ్యారేజ్ అని జనరల్‌గా మాట్లాడుకుంటారు సొసైటీలో. అది సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకుంటారు. అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అది ఒక సిస్టమ్. హ్మ్. సో స్పెషల్ మ్యారేజ్ అండి. హిందూస్ గాని, ముస్లిమ్స్ గాని, క్రిస్టియన్స్ గాని ఎవరైనా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా, ఏ రిలీజియన్ వాళ్ళైనా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఓకే. సో అదేంటంటే గవర్నమెంట్ పెట్టిన ఒక సిస్టమ్ అది. అంటే ఒక ప్రొవిజన్. హ్మ్. ఏమనంటే ఇప్పుడు హిందూ, క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే చెల్లదు. హ్మ్. మామూలుగా సాంప్రదాయంగా. ఇద్దరిలో ఎవరో ఒకరు కన్వర్ట్ కావాలి. అవును. అలాగే ముస్లిం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ చేసుకుంటే చెల్లదు. హ్మ్. వాళ్ళ రిలీజన్ లోకైనా కన్వర్ట్ కావాలి, వాళ్ళు వీళ్ళ రిలీజియన్ కైనా కన్వర్ట్ కావాలి. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తుంది అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే లా ఏం చెప్తుందంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వెళ్ళండి అని చెప్పి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. స్పెషల్ మ్యారేజ్ అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అక్కడ అప్లై చేసుకుంటే 10th మెమోస్ పెట్టి మేమిద్దరు మేజర్ అని చెప్పేసి ఐడి ప్రూఫ్స్ పెట్టి కన్సెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టుకుంటే వాళ్ళు 30 days నోటీస్ ఇచ్చి ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసి పంపిస్తారు. దాన్ని మనం ఎలా పిలుస్తారంటే దాన్ని కోర్ట్ మ్యారేజ్ అంటారు. ఓకే. సో సబ్ రిజిస్టర్ ఆయన ఆథరైజ్డ్ పర్సన్ అనమాట. సో సబ్ రిజిస్టర్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అది ఎక్కడికి వెళ్ళినా చెల్లుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. సో సాంప్రదాయ మ్యారేజ్ ఏంటంటే ఇండియన్ సిస్టమ్ ఇప్పుడు ఎక్కడైనా సాంప్రదాయమే చేస్తారు. ఇప్పుడు ఫారినర్స్ కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా చేసుకుంటారు. క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా చేసుకుంటారు. అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు. అంటే టాంజానియా వాళ్ళు, వీళ్ళు ఆఫ్రికన్స్ వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా చేసుకుంటారు. ఎవరైనా రిజిస్ట్రేషన్ పెళ్లి చేసిన తర్వాత గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాంప్రదాయం ప్రకారంగా చేసుకోండి. సాంప్రదాయం పెళ్లి కూడా మనకి వ్యాలిడే. హిందూ సాంప్రదాయం అని, క్రిస్టియన్ సాంప్రదాయం అని అంటే మేము రాస్తాం కూడా. ఇలాగా హిందూ రైట్స్ అండ్ కస్టమ్స్ ప్రకారంగా అయింది, అయితే ముస్లిం రైట్స్ అండ్ కస్టమ్ ప్రకారంగా అయింది అని చేస్తాం. ఆ తర్వాత ఏదైనా సరే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ అని ఇప్పుడు చెప్తున్నాం. పాత రోజుల్లో లేదు. అంటే యుఎస్ వేరే కంట్రీ వెళ్ళడానికి, డిపెండెంట్ వీసా రావడానికి వాళ్ళకి వైఫ్ అనేసి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇప్పుడు చూడండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ అంతా అక్కడే ఆ మెహందీతో, ఆ పసుపుతో అక్కడే ఉంటారు. యుఎస్ వెళ్ళే వాళ్ళు, అందులో ఎవరో ఒకరు యుఎస్ వెళ్తే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని మళ్ళీ అక్కడ పిలిపించుకోవాలంటే డిపెండెంట్ గా వీసాకి నా వైఫ్ అని చెప్పేసి ఆథరైజ్డ్ గా గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ కావాలి కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే. పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచిది. ఫస్ట్ వైఫ్ ఎవరు, సెకండ్ వైఫ్ అది కాదు. ఈ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల అసలు లాభం ఏంటి? లాభం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ ఉంటారు. ఇప్పుడు ఎవరు చనిపోయిన తర్వాత గొడవలు వస్తాయి. ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా చూసాం కదా మాగంటి లక్ష్మి, మాగంటి గోపీనాథ్. ఇప్పుడు ఎవరికి తెలీదు సునీత వైఫ్ అనుకున్నాం మనం. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, మా మదర్ ఫస్ట్ వైఫ్ పలాని డేట్ లో పెళ్లి చేసుకున్నారు హిందూ సాంప్రదాయ ప్రకారంగా. కొడుకు వచ్చాడు కదా, ఇప్పుడు కొడుకు వచ్చాడు. అలాంటి మ్యారేజెస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒకవేళ బ్రతుకుంటే గనక రిజిస్ట్రేషన్ చేసుకుంటే పెళ్లిళ్ళు ఏ పెళ్లి వాల్యూడ్ అనేది తెలియాలంటే రిజిస్ట్రేషన్ ఉండాలి కదా. అవును. ఒకే పర్సన్ కి 2 రిజిస్ట్రేషన్లు చేయించుకోడు కదా. ఫస్ట్ వైఫ్ ఎవరనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీ కదా. అవును. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అన్ని పెట్టుకున్నారు, నిజంగానే ఏం కామ్ అయిపోయింది కాబట్టి తెలుస్తుంది. కొంతమంది తెలియ కూడా చేసుకుంటారు, అంటే మోసం చేసి. అప్పుడు పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటే లేదు నేను పెళ్లి చేసుకోలేదు, లివ్ ఇన్ లోనే ఉన్నానంటారు 20 సంవత్సరాలు ఉండి కూడా. అప్పుడు మనమేమనుకుంటాం వైఫ్ అనుకుని అన్ని రైట్స్ ఉన్నాయి అన్ని అని అంటారు. అక్కడ ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి, చాలా ఉంటాయి. అలాగా ఇంత బ్యాక్వర్డ్ గా ఉన్నారా అమ్మాయి? బ్యాక్వర్డ్ గా ఉంటారు. బ్యాక్వర్డ్ ఏం లేదు అక్కడ. అప్పుడు పరిస్థితులను బట్టి వెళ్ళిపోతుంటారు. తీరా చూస్తే నాకు తెలియదు మేడం, మాకు తెలీదు అనేసి అంటారు. ఓకే. చాలా కేసులు ఉన్నాయి అలాగని. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా, వైఫ్ అనే ఉంటుంది కదా. చాలా మంది అలా మోసాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు ఎప్పుడు కూడా ఎట్లా అంటే గోడ మీద పిల్లలానే ఉంటారు. చాలా మంది ఇలా చేసేవాళ్ళు మగవాళ్ళని కాదు. చాలా మంది ఏంటంటే 25 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా పెళ్లి ప్రూఫ్స్ లేవు అంటారు. పిల్లల్ని కానీ పిల్లలు పెళ్లి చేసిన తర్వాత కూడా. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మీరు అన్నట్టే 25 ఏళ్ళు సంసారం చేసి పిల్లల్ని కంటారు.
నువ్వు నా వైఫ్ కావంటే ఏం చేయాలి ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర కేసు ఉన్నది అలాగని. ఓకే. ఏమున్నది, హైకోర్టులో వేసాము. ఆ పెళ్ళే లేదు ఇద్దరికిని. ఆ ఫస్ట్ వైఫ్ నుంచి ఆమె డివర్సే తీసుకోలేదు. 3-4 పిల్లలు పుట్టేస్తారు సెకండ్ ఆయనకి. అంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు తెలియకపోతే నేర్చుకోవాలి. ఒక హెల్త్ ఒక ప్రెగ్నెంట్ అవుతాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెద్దోళ్ళని అడిగి ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా పెంచాలని ఎలా తీసుకుంటారో, ఒక మ్యారిటల్ లైఫ్ లోకి వెళ్తున్నప్పుడు కొన్ని టిప్స్ మెజర్స్ కొన్ని టిప్స్ అంటే లీగల్ మెజర్స్ అనేది తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వల్ల ఏమవుతుందంటే ఇల్లీగల్ గా ఉండే వాళ్ళు బయటకు వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అతను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఒప్పుకోవట్లేదంటే సంథింగ్ ఇస్ రాంగ్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమంది ఇంకొకటి ఏంటంటే మేము ఇంట్లో పెళ్లి చేసుకున్నాం, ఫ్రెండ్స్ దగ్గర పెళ్లి చేసుకున్నాం అని చాలా మంది అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, డినై చేస్తారు. లేదు నేను పెళ్లి చేసుకోలేదు, నన్ను బలవంతంగా పెట్టి పెళ్లి చేసుకున్నది, బెదిరించి పెళ్లి చేసుకున్నారు, అసలు పెళ్లే కాదు, ఆ ఫొటోస్ అవి అంటారు. అలాంటి వాళ్ళు డెఫినెట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఆ టైం మూమెంట్ లో ఆ కల్చర్ కి వాళ్ళకి అవసరం అవుతుంది. లవ్ మ్యారేజెస్ లో మాక్సిమం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మ్యారేజ్ డిస్ప్యూట్ రాకుండా ఉంటాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్ వేరు. మళ్ళీ కొంతమంది పెళ్లే చేసుకోలేదు నేను అంటుంటారు కదా, పెళ్లి ఫోటోలు ఉన్నా కూడా పెళ్లి చేసుకోలేదు అంటారు. అంటే పెళ్లికి విట్నెస్ ఉండరు, ఫ్రెండ్స్ మధ్యలో చేసేసుకుంటారు. ఆ ఫ్రెండ్స్ ఎవరు రారు. కొంతమంది ఇద్దరే తాళి కట్టుకుంటూ పెళ్లి చేసేసుకుంటారు. ఆ అమ్మాయి పెళ్ళని బిలీవ్ చేస్తుంది, అమ్మ చాలా బాగా చూసుకుంటాడు, అన్ని తెచ్చి పెడతాడు అనేసి అలా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. కానీ ఏదో ఫైన్ డే వెళ్ళిపోయి అమ్మ వాళ్ళు చెప్పిన పెళ్లినో లేకపోతే ఇంకొక డబ్బులున్న అమ్మాయినో పెళ్లి చేసేసుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి లవ్వదేవో అంటది. అప్పుడు దానికి ఎవిడెన్స్ ఏముండాలి? పెళ్లి రిజిస్ట్రేషనే కదా ఉండవలసింది. ఉంటే కనుక నేనే ఫస్ట్ వైఫ్ అనేసి వెళ్ళి కొట్లాడొచ్చు కదా. అవన్నీ ఉంటాయి. ఇప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకుంటారు, దాని డేట్ ఏముంటది? డేటే ఉంటుంది, సాక్ష్యమే ఉంటుంది. సాక్ష్యమే ఉండదు. సాక్ష్యం ఉన్నా కూడా డేట్ ఉండదు. ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళి చేసుకున్నారు అన్నది కూడా ఆ పలాని డేట్ చేసుకున్నారు అనేది ఏంటి అని అంటారు. అదే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనుకోండి, వేరే అమ్మాయిని చేసుకున్నప్పుడు నా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు అయ్యింది, నేను ఫస్ట్ వైఫ్ అని కొట్లాడొచ్చు కదా. అంటే పిల్లలకి సొసైటీలో ఒక వాల్యూ ఉంటుంది, అలాగే ఈమెకి కూడా సొసైటీలో ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఫినాన్షియల్ సెక్యూరిటీ కానీ సోషలాజికల్ సెక్యూరిటీ గానీ ఉంటుంది. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు చేసి వచ్చిన పెళ్లిళ్ళలో అంత అవసరం లేకపోయినా ఇప్పుడు జరుగుతున్నాయి చూడండి. పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే మరి మొన్న నామినేషన్ వేసే వరకు ఎవరికి తెలియదు కదా అతనికి 2 వైఫ్లు ఉన్నారు, లేకపోతే ప్రాబ్లం ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఆమె పొజిషన్ ఏంటి అంటే ఇప్పుడు ఐఎమ్ ద లెజిటిమేట్ సన్ అని పెట్టాడు అబ్బాయి. అందులో అబ్బాయి అంటే సెకండ్ ఆమె పుట్టిన వాళ్ళు ఇల్లిజిటిమేట్ అన్నట్టే కదా ఫీలింగ్. అంటే వర్డ్ గురించి నేను ఇదే ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నామంటే, ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉన్న అతనే అలా చేసినప్పుడు ఆ అమ్మాయి ఏడవడం తప్పిస్తే సెకండ్ వైఫ్ ఆమెకి డిఫెన్స్ తీసుకోవడానికి లేదు. సో అందుకే ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మేబీ ప్రాపర్టీస్ పెట్టి ఉండొచ్చు తనకి తన పిల్లలకి, ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యే వైఫ్ అనేసి ఒక హోదా ఇచ్చి ఉండొచ్చు. కానీ లేటర్ ఆన్ ఏంటి, తర్వాత ఏంటి? ఇప్పుడు ఇంత సొసైటీలో ఆమె లివింగ్ లో ఉంది, ఆమె వైఫ్ కాదు, నా మదర్ వచ్చి ఓకే మేబీ అది 100% కరెక్టే. కానీ ఆమె తీసుకునేవలసిన మెజర్స్ ఆమె తీసుకోలేదు కదా, ఆమె ఫాలో చేయవలసిన మెథడ్స్ ఆమె తీసుకోలేదు కదా. ఏ పరిస్థితులైనా కానివ్వండి, టెంపరీగా బ్రతికేయడం అనేది కాదు కదా. సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని మనకి బౌండరీస్ ఉంటాయి, కొన్ని లీగల్ గా మనం చేయవలసింది ఉంటది. ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళు కొంచెం ఇదవుతారు కదా, నువ్వు ఇలా చేసి, ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, మొన్నే తెలిసి ఉండొచ్చు, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇవన్నీ రకరకాలుగా ఇంపాక్ట్, సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటది వీళ్ళ మీద. కాబట్టి ఏంటంటే మ్యారేజ్ అనేది ఇది ఎగ్జాంపుల్ కోసం మనం చెప్పుకుంటున్నాం. అంటే వాళ్ళు పర్సనల్ గా మనకు తెలియదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా చనిపోయిన తర్వాత కూడా బయటకు వస్తాయి రిలేషన్షిప్లు అనేవి. దాన్ని బట్టి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకుంటే మంచిది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.